హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ విర్గోల్ యూట్యూబ్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరొక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టుల భర్తీకి 2026 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇందులో మొత్తం 9,124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో 7,680 రెగ్యులర్ వేకెన్సీస్, అలాగే 1,444 బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎవరు అర్హులు, వయసు ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, సాలరీ ఎంత, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అలాగే వీటికి సంబంధించి మన తెలుగు స్టేట్స్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే తెలుసుకుందాం. ఇదివరకు రిలీజ్ అయిన ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయిన ఎస్సీ, ఎస్టీ అలాగే బీసీ క్యాండిడేట్స్ కి సంబంధించిన బ్యాక్లాగ్ వేకెన్సీస్ నోటిఫికేషన్ కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో కూడా ఇంకెవరైనా చూడనట్లయితే ఈ నోటిఫికేషన్ కూడా ఒకసారి అయితే చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జాయిన్ ఎస్బీఐ లేదా కరెంట్ ఓపెనింగ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన మీకు ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. లేదా ఇక్కడ కరెంట్ ఓపెనింగ్ అని కనిపిస్తుంది కదా, వీటిపైన క్లిక్ చేసినా మీకు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకు ఈ రోజు 11/8/2026 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 31/8/2026 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వీటికి సంబంధించి మీరు ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయొచ్చు. ప్రస్తుతానికి మనం వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. మీరు నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అని అయితే కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ మనకు 11/8/2026 అంటే ఈ రోజున అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి మీరు 31 ఆగస్టు 2026 తేదీ వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి ప్రిలిమినరీ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది నవంబర్ మంత్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసినట్లయితే sbi.bank.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన మన తెలుగు స్టేట్స్ అయినా తెలంగాణ స్టేట్లో అయితే వీటికి సంబంధించిన వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో రెగ్యులర్ వేకెన్సీస్కి సంబంధించి టోటల్గా 260 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా ఈ నోటిఫికేషన్ అనేది రెగ్యులర్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 7,680 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 1,444 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అన్ని స్టేట్స్ కి కలుపుకొని 9,124 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే వీటికి సంబంధించిన విద్యార్హతలు కనుక చూసినట్లయితే 31/12/2026 నాటికి మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇందులో మీకు డిసెంబర్ 31 లోపు మీరు ప్రస్తుతానికి డిగ్రీ చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకొని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు 31/12/2026 లోపు మీరు మీ యొక్క డిగ్రీని అయితే కంప్లీట్ చేసుకుని ఉంటే సరిపోతుంది. అలాగే వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ కి సంబంధించి చూసినట్లయితే 1 ఏప్రిల్ 2026 నాటికి మీరు 20 నుంచి 28 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే వీటికి సంబంధించిన అప్పర్ ఏజ్ లిమిట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మిగిలిన అన్ని క్యాండిడేట్స్ కి సంబంధించి కింద మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఈ డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే చూసేయండి. అలాగే వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇందులో మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి సంబంధించిన సిలబస్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే టోటల్గా ఇందులో 3 సెషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 30 క్వశ్చన్స్ కి 30 మార్క్స్ ఉంటుంది. ఇది 20 minutes లో ఉంటుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 35 మార్క్స్ 35 క్వశ్చన్స్ కి అయితే ఉంటుంది. ఇది 20 minutes లో ఉంటుంది. అలాగే రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఇది 20 minutes లో ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఇది 1 అవర్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు 4 మిస్టేక్స్ కనుక చేస్తే 1 మార్క్ అనేది లెస్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి అయితే ఎలో చేయడం అయితే జరుగుతుంది.
ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే ఇందులో 4 సెషన్స్ అయితే ఉంటాయి. అలాగే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఇది 35 మినిట్స్ లో ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ కి 35 మినిట్స్ లో అయితే కండక్ట్ చేస్తారు. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఇది 45 మినిట్స్ లో కండక్ట్ చేస్తారు. అలాగే రీజనింగ్ ఎబిలిటీ అలాగే కంప్యూటర్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఇది 45 మినిట్స్ కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టోటల్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది 190 క్వశ్చన్స్ 200 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఇది 2 గంటల 40 నిమిషాల్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు 4 మిస్టేక్స్ చేస్తే 1 మార్క్ అనేది లెస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు గనక 10th క్లాస్లో మీ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కనుక ఉండినట్లయితే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మీకు ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన లాంగ్వేజ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణ మన తెలుగు స్టేట్స్ అయిన తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంగ్లీష్, హిందీ అలాగే తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్లో మీరైతే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన సాలరీ వివరాలు కనుక ఒకసారి మీరు చూసినట్లయితే మీ యొక్క స్టార్టింగ్ పే స్కేల్ అనేది 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ కలుపుకొని 26,730 వరకు అయితే ఉంటుంది. అలాగే వీటితో పాటు మీ యొక్క అన్ని ఎలవెన్సెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ కనుక మీరు చూసినట్లయితే మీ ఎగ్జామినేషన్స్కి 10 days బిఫోర్ అయితే మీకు ఈ ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజెస్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే SC, ST అలాగే PWD క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ అయితే లేదు. అలాగే ఎవరైతే జనరల్ అలాగే OBC, EWS క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 750 రూపీస్ అయితే పే చేస్తూ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి మీరు పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్స్ అనేది మన తెలుగు స్టేట్స్ అయిన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా ఇవ్వడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన సిటీస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఒకసారి అయితే చూడండి. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కనుక మీరు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.